అడవుల్లో పోడు భూమిపై వ్యవసాయం చేసుకున్నటువంటి హక్కు, అదేవిధంగా ప్రకృతిని కొలిచేటువంటి ఆ యొక్క గద్దెలు ఏవైతే ఉన్నాయో, దేవతా క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి రావాల్సిన నిధుల్ని అన్నీ కూడా మొత్తం వలస వచ్చినటువంటి 1976 ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆజ్ఞల మేరకు నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక జీవో ద్వారా వాళ్ళని డిఎన్టీ నుంచి షెడ్యూల్ ట్రైబ్గా మార్చినట్టు ఒక జీవో జారీ చేసి వాళ్ళకి 2% రిజర్వేషన్ తోటి మరి అక్రమంగా చేర్చడం వల్ల, చట్టబద్ధత లేకుండా చేర్చడం వల్ల గత 50 ఏళ్ళుగా అసలైన ఆదివాసీ తెగలకు దక్కాల్సినటువంటి అన్ని రాజ్యాంగ ఫలాలు మొత్తం కూడా ఒక్క వర్గానికే చెందడంతో ఆ వర్గానికి చెందినటువంటి సంచార జాతులు చెందినటువంటి గోర్బంజారాలు రాజస్థాన్ నుంచి మొదలుపెట్టి బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, మరి ఎక్కడెక్కడ వీలైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణకి రావటం వల్ల అసలైన ఆదివాసీలకి దక్కాల్సినటువంటి ప్రతిఫలాలు నేటికి అందకపోవడం అన్నది చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. ఈ సమస్యలపై అనేక సంవత్సరాలుగా, ప్రత్యేకించి 2017 సెప్టెంబర్లో మొదలైనటువంటి ఉద్యమం, జోడేఘాట్ కొండలో మొదలైనటువంటి ఉద్యమం, ఆనాటి ఉద్యమ నాయకుడు స్వయంబాపురావు గారి ఆధ్వర్యంలో, తుడుందెబ్బ మరి నేతృత్వంలో సరూర్ నగర్లో 9 డిసెంబర్ 2010 నాడు లక్షలాది మంది ఆదివాసీ తెగల ప్రజలు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టుకుని భద్రాచలం ఏజెన్సీ వరకు, అదేవిధంగా నల్లమల ఏజెన్సీ వరకు, ఆంధ్రాలో ఉన్నటువంటి ఏజెన్సీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున రావడంతో ఆనాడు సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా అర్థమైందంటే ఆదివాసీలు అంటే కోయ, గోండ్, కులాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, చెంచు, నాయక్, పోడు అనేవాళ్ళే. ఈ యొక్క గిరిజనులు అనేవారు 1970 కలిపినటువంటి గోర్బంజార్, లంబాడ, బంజార్, సుగాలి వారు వీరు అసలు ఆదివాసీలు కాదన్న నిజాన్ని ఆ రోజు రాష్ట్రంలోని అన్ని సబ్బండ కులాల వారు అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క చట్టబద్ధ లేని అంశం పైన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని చెప్పేసి ఉద్యోగస్తులందరం కూడా డిసెంబర్ 31, 2015 నాడు హోటల్ శ్రేయ హన్మకొండలో ప్రత్యేక సమావేశం పెట్టుకొని ఈ జాతి కోసం మనం ఏదైనా చేయాలని చెప్పేసి ఆ రోజు ఏకగ్రీవ తీర్మానం చేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంతో సుప్రీంకోర్టు కేసును అడ్మిట్ చేసుకోవడం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు కూడా జారీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఆనాటి ఉద్యమ నాయకుడు గౌరవ స్వయంబాపురావు గారు ఎంపీ అయిన తర్వాత ఢిల్లీలో 9 డిసెంబర్ 2019 నాడు రామ్లీలా మైదానంలో చారిత్రాత్మకంగా దాదాపు 1,00,000 మంది ఆదివాసీలతోటి మరి సభ నిర్వహించడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య కేంద్రం దృష్టికి, యావత్ దేశం దృష్టికి కూడా తీసుకెళ్లడంలో మరి ఈ యొక్క ప్రజా పోరాటం విజయవంతమైంది. దాని తర్వాత కరోనా కారణాలతో కొద్ది కాలము స్తబ్దతకు గురై, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతోటి ఈ ఉద్యమం కొంతకాలం ఆడడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క చట్టబద్ధ లేని అంశం సుప్రీంకోర్టులో మరి కదలిక రావటం లేని చెప్పేసి కొత్తగా ఎన్నికైనటువంటి భద్రాచలం ఎమ్మెల్యే గౌరవ తెల్ల వెంకటరావు గారిని, అదేవిధంగా ఆనాటి ఉద్యమ నాయకుడు మాజీ ఎంపీ స్వయంబాపురావు గారిని కూడా మాట్లాడి వారి ద్వారా కేసులో ఇంప్లీడ్ చేయడం వల్ల మళ్ళీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. దాంతో మళ్ళీ ఒకసారి ఉద్యోగస్తులు, సంఘాలతోటి, అందరితోటి కూడా ప్రత్యేక సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకొని సెప్టెంబర్ 14, 2025 అన్ని తెగలతోటి సంఘాలకు అతీతంగా, సంఘ విభేదాలకు అతీతంగా, పార్టీ జెండాలకు అతీతంగా కేవలం 9 తెగల ఐక్యతతోటి మనం ఈ యొక్క సమస్యని సాధించుకోవాలని చెప్పేసి మరి జేఏసీ ఏర్పడడం జరిగింది. దాదాపు 250 మంది పైన వచ్చినటువంటి ప్రతినిధులు ఆ రోజు అప్పటికే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క 9 తెగలను సమానం చేస్తున్న నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత సెప్టెంబర్ 16న జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి ధర్మయుద్ధాన్ని కూడా ప్రకటించి సెప్టెంబర్ 28, 2025 రోజు భద్రాచలంలో
ధర్మయుద్ధం నిర్వహిస్తే దాదాపు 70,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా రావటం అనేది కూడా ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి మలుపు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అనేక ఏళ్ళుగా ఈ ఇబ్బందులు పడుతూ ఈ సమస్యని మనం అందరం కూడా ఎదుర్కోవడానికి సమస్య పైన ఎవరైనా సభ పెడితే వెళ్ళాలని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళే కదిలి రావడం అనేది ఒక ధర్మయుద్ధంతో మొదలైంది. దాని తర్వాత నిరుద్యోగ యువతకి రావాల్సినటువంటి ఉద్యోగాలు రావడం చెప్పేసి మానుకోట మార్చ్ పాస్ట్ పిలిపిస్తే అక్టోబర్ 26 నాడు దాదాపు 8,000 మంది మరి విద్యార్థులు, మహిళలు, తల్లిదండ్రులు కూడా మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఆదివాసీ మహిళలతోటి అశ్రాపేటలో పెట్టాం. అదేవిధంగా 9వ తెగ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అస్తిత్వం కోల్పోయేటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి చెంచులతో కూడా మాట్లాడి నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా దాదాపు 2,000 మంది చెంచులతోటి అచ్చంపేటలో భారీ ఎత్తున ర్యాలీ సభ కూడా ఏర్పడడం జరిగింది. దీంతో మొత్తం కూడా ఈ యొక్క 9 తెగలను కూడా అందరినీ, అటు విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని, అన్ని తెగల వారిని కూడా ఈ యొక్క ఉద్యమం వైపు తీసుకురావడంలో ప్రజా పోరాటం విజయవంతమైంది. దీంట్లో అనేక మంది 2010 నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా అనేక మంది నాయకులు వివిధ సంఘాల ద్వారా వారి యొక్క పాత్ర పోషించడంలో మరి నిజంగా అందరూ కూడా వారికి శిరస్సు వంచి చేతులు ఎత్తి వారికి నమస్కరించాల్సిందే. ఎందుకంటే వీరందరి శ్రమ వల్లే నేడు ఉద్యమము చివరి స్థాయికి, అంటే ముగింపు స్థాయికి చేరుకున్న విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడే 50 ఏళ్ళ దోపిడీకి వాళ్ళు ఉత్సవాలు చేస్తూ, స్వర్ణోత్సవాల పేరిట బస్సు యాత్ర చేస్తూ జూన్ 20 నుంచి కూడా సెప్టెంబర్ 18 వరకు భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టమని పిలిపించడం కూడా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే దోచుకున్నవాడు యాత్రలు చేయడం అనేది బహుశా ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో కూడా ఇంతవరకు ఏ కులము, ఏ మతము చేసి ఉండదు కావచ్చు. అదేవిధంగా ఇటువంటి దోపిడీ ఈ రాష్ట్రము, ఈ దేశమే కాదు, ప్రపంచంలో కూడా ఏ ఒక్క తెగ పైన కూడా జరిగి ఉండదు. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క 9 తెగనటువంటి ప్రజలందరూ కూడా సంఘాలకు అతీతంగా, స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక్కటిగా నిలబడినప్పుడే మనం సమస్య పరిష్కరించగలుగుతాం. ఇవాళ సమస్యలు ఒక చట్టబద్ధమైన లంబాడీలే కాదు, ఒక పక్కన 1/70 సమస్య ఉన్నది, ఒక పక్క జీవో3 పునరుద్ధరణ చేయాల్సినటువంటి సమస్య ఉన్నది, ఇంకో పక్క ఏజెన్సీలోకి వలసలు విపరీతంగా పెరిగిపోయి చట్టాలన్నీ రద్దు చేయాలని చెప్పేసి కోర్టులు వెళ్తున్నాం. కాబట్టి అటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలంటే, వీటన్నిటినీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఈ వలస వచ్చినటువంటి గోరుబంజారాల్ని ఎస్టీ జాబితా తొలగించడం ఒకటే మార్గం. అందుకోసమే మరి 9 డిసెంబరు 2026 రోజు మానుకోటలో 9 తెగల ఆధ్వర్యంలో, ఆదివాసీ 9 తెగల జేఏసీ ఆధ్వర్యంలో, అదేవిధంగా కలిసి వచ్చేటి సంఘాలు ఇప్పటికే తిరుందెబ్బ చాలా పెద్ద ఎత్తున దాని యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మైపత్ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయింది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఆదర్శ సొసైటీ అధ్యక్షులు కల్తి వీరమల్లి గారు కావచ్చు, ఉపాధ్యక్షులు కృష్ణం సీతారాం గారు కావచ్చు, అదేవిధంగా ముక్తి భాస్కరరావు గారు, కుమరం ప్రసాద్ గారు, చీమల సూర్యనారాయణ గారు, అనేక మంది ఉద్యోగస్తులు కూడా మొత్తం కూడా ఈ యొక్క ఉద్యమానికి వెంటనే నిలుస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఒక పక్కన స్టూడెంట్స్ యూనియన్లు కావచ్చు, స్టూడెంట్స్ ఫెడరేషన్ కావచ్చు, అదేవిధంగా కుమరం యూత్ ఫర్ కమ్యూనిటీ అనేటువంటి విద్యార్థి విభాగం కావచ్చు, అదేవిధంగా ఆదివాసీ మహిళా చైతన్య శక్తి కావచ్చు, అదేవిధంగా గోండవాన రాయ్ సెంటరు, అదేవిధంగా రాజగోండ్ సేవా సమితి, ఇటువంటి అనేకమైనటువంటి మరి వివిధ వర్గాల వారు కూడా మొత్తం కూడా ఇవాళ ఆదివాసీ 9 తెగల జేఏసీ తరపున పోరాటానికి, ప్రజా పోరాటానికి ముందుకు రావడం అనేది కూడా మీరందరూ గుర్తించాలి. అయితే ఇక్కడ ఇంత జరుగుతుంటే కూడా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎట్లయితే ఒక పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటం ఉద్యమం నడుస్తుంది, అనేక మంది వివిధ మార్గాల ద్వారా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంతిమంగా పోరాట మార్గాలు ఏ ఉన్నా సరే, అంతిమంగా మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఉద్యమమే ఈ యొక్క దేశానికి స్వాతంత్రం సాధించింది. దాంట్లో ప్రముఖంగా ఆదివాసీ నాయకులు కూడా ఎక్కడికక్కడ మరి బ్రిటిష్ పాలకులపై విల్లంబు ఎక్కువెట్టినటువంటి చరిత్ర కూడా మనం మనవరాదు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో తెలంగాణ పోరాటంలో కూడా అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు మొదలుపెట్టిన అంతిమంగా కేసీఆర్ గారు, ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దాంట్లో కూడా ఆదివాసీ తెగలు కూడా భాగస్వామ్యాన్ని.
అదేవిధంగా ఇవాళ ఆదివాసీ ఉద్యమంలో అనేక రకాలుగా అనేక వర్గాలు అనేక సంఘాలు పోరాటాలు చేస్తున్నా ప్రజలు ఇవాళ మొత్తం కూడా స్వచ్ఛందంగా వచ్చేటువంటి సమావేశాలకి దేనికి వస్తుందంటే ఆదివాసీ 9 తెగల జేఏసీ ఆధ్వర్యంలో తుడుందెబ్బ పిలుపుతోటి ఏదైతే పచ్చ జెండా మన గుండె చప్పుడు ఇటువంటి సంఘాలు ఎవరైతే మరి అతీతంగా నాయకత్వంలో జాతి కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి వారి నాయకత్వంలోని ఈ సమస్య పరిష్కారం చెప్పేసి వాళ్ళందరూ రావడం జరుగుతుంది. కాబట్టి మిగిలినటువంటి సంఘాలన్నిటి కూడా ఒకటి చెప్తున్నాం, మీరు కలిసి రాపోయినా పర్లే కానీ జాతి పోరాటాన్ని న్యాయ పోరాటాన్ని తాకట్టు పెట్టి లంబాడీలకు అనుకూలంగా లంబాడీలతోటి వర్గీకరణ చేసుకునే వారితో కలిసి చేతులు కలిపి అదేవిధంగా పదవుల కోసం ఎమ్మెల్యే పదవుల కోసం మంత్రి పదవుల కోసం జాతిని తాకట్టు పెట్టే వారిని నమ్మకుండా ఈ జాతి కోసం జాతి ప్రయోజనాల కోసం జాతి చైతన్యం కోసం జాతి అస్తిత్వం కోసం ఎవరైతే పోరాడతారో అంతిమ లక్ష్యాన్ని ఎవరైతే వాళ్ళు సాధిస్తారో అటువంటి వారి నాయకత్వాన్ని మీరు వెన్నుదనగా నిలబాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలోని పూర్తి స్థాయిలో చైతన్యవంతమైన అన్ని గ్రామాలు కూడా నల్లమల కూడా మళ్ళీ వచ్చే ఆదివారం రోజు చెంచుల జేఏసీ ఏర్పడబోతుంది. దాని తర్వాత ఆదిలాబాద్లో కూడా మరి వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో పర్యటన చేసి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆల్రెడీ చైతన్యవంతమైన సమాజాన్ని దాన్ని కూడా నాయకత్వ లోపం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. దాన్ని కూడా మేము గుర్తించినాం. ఖచ్చితంగా నూతన నాయకత్వంలో వారందరినీ కూడా ఆదిలాబాద్ ఉన్నటువంటి సమాజం మొత్తాన్ని కూడా ఉద్యమం వైపు తీసుకొచ్చే బాధ్యత ఆదివాసీ 9 తెగల జేఏసీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎక్కడైతే దీన్ని అడ్డుకోవాలని చట్టబద్ధత లేని లంబాడీని తొలగించే జేఏసీ కార్యక్రమాలను అడ్డుకునే విధంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క నాయకత్వం వహించినటువంటి నాయకుల్ని తొలగించాలనే ఏకైక డిమాండ్, అసలు డిమాండ్ పక్కన పెట్టి ఉద్యమాన్ని తీసుకెళ్ళినటువంటి నాయకత్వాన్ని తొలగించాలనే ఒక కుట్రతోటి ఒక కుర్దు పటేల్ ఆలోచన చేసినటువంటి వారిని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. వారు ఎక్కడ సమావేశాలు పెట్టినా అసలు జాతి ఎదుర్కొనే సమస్య పైన మీరు పోరాడకుండా ఎందుకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తారు, పోటీ సమావేశాలు అనేసి మీరు నిలదీయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరి ఐక్యతే 9 తెగల ఐక్యతే మన ఆదివాసీ దేవతల ఆశీస్సులు ఆదివాసీ పోరాట వీరుల స్ఫూర్తితోనే మనం ఖచ్చితంగా ఈ యొక్క చట్టబద్ధలేని సమస్యని లంబాడీ సమస్యని గెలవడంతో పాటు రానున్న రోజుల్లో 5th షెడ్యూల్ ప్రయోజనాన్ని కాపాడుకున్నటువంటి మన పోరాటం కూడా విజయం సాధించడం తెలియజేసుకుంటూ జై ఆదివాసీ జై జై ఆదివాసీ.